ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ 14 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 22వ అధ్యాయం 8-9 వచనాలు. అబ్రాహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళిరి. వ్యాఖ్యానాంశం, వారు కూడి వెళ్ళిరి. వ్యాఖ్యానాంశం, వారు కూడి వెళ్ళిరి. వ్యాఖ్యానం: వాగ్దానం చేయబడిన కుమారుడు అనుగ్రహించబడ్డాడు, కానీ ఆ కుమారుని తనకు అర్పించమని దేవుడు కోరాడు. భవిష్యత్తులో దేవుడు తన సొంత కుమారుని శిలువ మీద అర్పించిన దానికి ఈ అర్పణ ముంగుర్తుగా ఉండబోచున్నది. పాత నిబంధనలోని అనేక సాదృశ్యాలన్నిటిలోకి ఇది అత్యంత శ్రేష్టమైంది. ఆదికాండం 22వ అధ్యాయంలోని తండ్రి కుమారుడు ఇద్దరూ కలిసి బలి అర్పించవలసిన స్థలానికి వెళుతున్న ఈ సన్నివేశాన్ని గురించి చదువుతున్నప్పుడు తిరిగి జన్మించిన ప్రతివారు ఆరాధించటానికి, స్తుతించటానికి ప్రేరేపించబడతారు. ఈ అధ్యాయంలో 2 సార్లు వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా అనే సున్నితమైన, అర్థవంతమైన మాటలు కనబడతాయి. ఆదికాండం 22వ అధ్యాయం 6వ వచనం, 8వ వచనం చదవండి. మహిమా సింహాసనము నుండి కలువరి శిలువ వరకు తండ్రి కుమారుడు కలిసి వెళ్ళిన ఆ ఆత్మీయ ప్రయాణాన్ని ఇది ఎంత అద్భుతంగా కనపరుస్తుంది. ఈ దైవిక వ్యక్తుల గురించి కూడా వారిద్దరూ కూడి వెళ్ళిరి అని చెప్పవచ్చు. దేవుడు తన కుమారుని పాపాత్ముల పక్షాన చనిపోయేలా అనుగ్రహించటం అంటే ఏమిటో, అలాగే తీర్పులో మన స్థానములో ఉండి చనిపోవటం అంటే యేసు ప్రభువుకు అది ఏమిటో మనకు తెలియజేయబడుచున్నది. అబ్రహాము విషయంలో F.W. గ్రాంట్ చక్కగా చెప్పాడు. దేవుడు ఆ తండ్రి హృదయాన్ని బాధ పెట్టకుండా తప్పించాడు, కానీ తన సొంత హృదయంలో మాత్రం బాధ పొందకుండా తప్పించలేదు అని రాశాడు. కాబట్టి అబ్రహాము తన కుమారుని సాదృశ్యంగా మాత్రమే సమర్పించాడు. అలాగే అతనిని మృతులలో నుండి సాదృశ్యంగా తిరిగి పొందాడు. ప్రకృతి సంబంధంగా మాట్లాడితే అధిగమించలేని కష్టం మీద విశ్వాసం విజయం సాధించింది. అబ్రహాము తన కుమారుని బంధించి బలిపీఠం మీద ఉంచాడు. అయితే మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచి అతనిని చంపడానికి కత్తి తీసుకున్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనంలో చదువుతాం. మానవ మనస్సు లేవనెత్తే ప్రతి ప్రశ్నను అధిగమించి జీవమును పునరుత్థానమునైన దేవుని మీద ఆధారపడి అద్భుతమైన ఆయన కృపా సంకల్పమును నెరవేర్చిన ఆ విశ్వాసం ఎంత గొప్పది. సహోదరుడు H.A. ఐరన్సైడ్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.